హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజైతే మనం మన స్టైల్లో చికెన్ పచ్చడి వేసేసుకుందాం. ఫస్ట్ చికెన్లో సాల్ట్, హల్దీ ఇలా వేసేసుకోవాలి. అది మిక్స్ చేసుకోవాలి మంచిగా. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో చికెన్ వేసేసుకొని వాటర్ అయిపోయేంత వరకు అట్లా కలుపుతూ ఉండాలి. వాటర్ చూడండి, వాటర్ కాసేపు అయిన తర్వాత చికెన్లోకి వాటర్ వస్తాయి. వాటర్ వచ్చిన తర్వాత వాటర్ అన్నీ ఇలా వాటర్ వస్తాయి. వాటర్ అవి కంప్లీట్గా వాటర్ ఇంకిపోయేంత వరకు మనం ఉంచాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ధనియాలు, 3 ఇలాచి, 3 లవంగ, కొంచెం పట్ట తీసుకొని మంచిగా దాన్ని వేయించుకోవాలి. కొంచెం లైట్ ఒక 1 మినిట్ 2 మినిట్ అయిన తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు అందులో వేసేసుకొని కొంచెం వేయించేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఆయిల్ పెట్టేసుకొని చికెన్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేశాను. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి తర్వాత ఈ చికెన్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే చికెన్ వేయాలి. అందులో కొంచెం కారం, మనం మిక్స్ చేసుకున్న పౌడర్, సాల్ట్ అంతా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, అలా కొంచెం మిక్స్ చేస్తూ ఉంటే పైన ఇట్లా నురుగులుగా వస్తుంది. అట్లా అయిందంటే మన చికెన్ పికిల్ రెడీ అయినట్టు. చూడండి, మొత్తం చల్లబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. చల్లబడిన తర్వాత లెమన్ ఇలా స్క్వీజ్ చేసుకోండి. 2 లెమన్స్ అయితే తీసుకోవాలి. చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు యమ్మీ చికెన్